కొడకళ్ళ మండలం ఏనుగుల గ్రామంలో నరసింహాచారి అనే వ్యక్తి కరెంట్ షాక్ తగలడం వల్ల తన బాడీ పూర్తిగా సహకరించగా 6 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులకు గురవుతూ కనీసం హాస్పిటల్ పోవడానికి కూడా డబ్బులు లేకుండా మరియు 2 ఆడపిల్లలు భార్య నలుగురు దీనస్థితిలో ఉన్నటువంటి విషయాన్ని ఏనుగుల గ్రామస్తుల ద్వారా కొడకళ్ళ ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ వారికి అధ్యక్షులు ప్రసన్న కుమార్ గారికి విషయం చేరగానే ఈ ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అనేది కొడకళ్ళ గ్రామంలో దాదాపు 4 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి చాలామందిని ఆ సంస్థలో సభ్యులుగా చేర్చుకొని గత 3 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పటి వరకు పెద్దపూడి ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో మాలాంటి దాతలందరినీ కూడా ముందుంచి అతను దాతగా ముందుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి అందరికీ ఒక వాట్సాప్ ద్వారా సందేశాలు ఇచ్చి ఎవరైతే చాలా ఇబ్బందులు ఉన్నారో వారికి తగిన విధంగా ఆ మనిషి కనీసం 200 నుంచి ఎంతవరకైనా పర్వాలేదనే విధంగా అతడు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాడు. ఇప్పటి వరకు దాదాపు కొన్ని లక్షల రూపాయలు పేదలకు తన వాట్సాప్ గ్రూప్ ద్వారా దాతలందరినీ కూడా సమీకరించి దాతలందరినీ కూడా ఒప్పించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు ప్రసన్న కుమార్ గారికి నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నరసింహాచారి కూడా ఒకప్పుడు నేను నా స్టూడెంట్, మా ఇల్లు కట్టినప్పుడు కూడా వచ్చి కరెంట్ ఎలక్ట్రీషియన్ పని అంతా కూడా అతడే పూర్తి చేసిండు. అలాంటి వ్యక్తి ఈరోజు ఆ దీనస్థితిలో బెడ్ మీద పడి ఉండడం చాలా బాధాకరం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ద్వారా సమాచారం రాగానే అతను వెంకటనారాయణ కానీ నవీన్ కానీ ఇంకా మిగతా మిత్రులందరూ కూడా వెంటనే స్పందించి వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయం అందిస్తూ ఇలాంటి వారికి అండగా నిలుస్తున్నటువంటి ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ వారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టగానే 51,000 రూపాయలు మరియు కొన్ని బియ్యము వస్తువులు సమకూర్చడం జరిగింది. ఈ 51,000 రూపాయల్లో 2 అమ్మాయిలు కాబట్టి చెరి 20,000 సుకన్య ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వారికి భవిష్యత్తులో మ్యారేజ్ అయ్యే వరకు కొంత అమౌంట్ అవకాశం ఉంటుంది కాబట్టి 2 అమ్మాయిల పేరు మీద చెరి 20,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ మిగతా 11,000 ఆయన మందుల ఖర్చుల కోసం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఎక్కువగా చెప్పకుండా తమ్ముడు అన్ని చెప్పాడు కాబట్టి కొడకళ్ళలో ప్రసన్న కుమార్ గారు పెట్టిన వాట్సాప్ చూసి స్పందించి అంత ఈజీగా ఇది కరెక్ట్ ఉంటుంది, ఇది జెన్యున్గా ఉంటుంది అనే ఉద్దేశం ఆయన చేసిన పనులను బట్టి ఆధారపట్టి చూస్తే ఇక్కడికి వచ్చినాక కూడా వాస్తవం తెలుసుకొని చూస్తే దీనస్థితిలో ఉంది కాబట్టి ఇది వాస్తవం. మీరు సహకరించిన ప్రతి ఒక్కరికి 200 కాంచి 3,000 4,000 వరకు కూడా ప్రతి ఒక్కరు వాట్సాప్లో చూస్తున్నాం. మేము వేసిండ్రు. మీ అందరికీ పేరు పేరున కొడకళ్ళలో ఉన్న వాస్తవ్యులకు ఈ ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్లో ఉన్న ప్రతి సభ్యునికి నేను ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మనకు నష్టం జరగదు, లాభం జరుగుతుంది, మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఎన్నో ఖర్చులు పెడతాం, ఎన్నో వేస్ట్ ఖర్చులు పెడతాం. అట్లాంటివి కాకుండా ఇలాంటి విషయాల్లో ప్రతిసారి మా కొడకళ్ళ ప్రజలు ముందుంటున్నారు. వాళ్ళకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలకు ముందు పడాలని, ఎవరి విమర్శలకు దేనికి తావు లేకుండా ప్రసన్న కుమార్ గారు ధైర్యంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ముందుగా ప్రసన్న కుమార్ సార్ గారు మన మండలానికి ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఒకరి మాట ఒకరు నిర్వహి ఈ రోజుల్లో చాలా కష్టం. ఇంతమందిని ఒక ఏకతాటిపైన తీసుకొచ్చి ఈ విధమైనటువంటి ఒక కార్యక్రమాలకు ముందునే నడిపిస్తున్నందుకు నేను అదొకటి మాత్రం చెప్పదలుచుకున్నా. మన కొడకళ్ళ మండలం చాలా అదృష్టం చేసుకుంది. ఇట్లాంటి బాధితులకు కూడా ఎంతోమందికో ఎన్నో కార్యక్రమాలు చేసిండు సారు, చూసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు దాన్ని చూసి కూడా నేను కూడా ఇది 4th టైమో 6th టైమో నేను కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇక ముందు కూడా చాలా మంది సార్ బాటలు నడవాలి, సార్ను ఇంప్రెస్గా తీసుకొని కూడా కార్యక్రమాలకు అండగా నిలుచుకుంటూ రావాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఓకే, ఈరోజు మరి ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి బాధిత కుటుంబానికి మన వాట్సాప్లో వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా బాధిత కుటుంబానికి మరి కొడకండ్ల మండలంలోని చాలా మంది ప్రజలు, గవర్నమెంట్ ఉపాధ్యాయులు, ఇంకా చాలా మంది చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక వాట్సాప్ మెసేజ్కి స్పందించి దగ్గర 51,000 రూపాయలు సో వద్దు అన్నప్పటికీ కూడా
మరి ఉన్నటువంటి పరిస్థితి జెన్యున్ పరిస్థితిని చూసి ఆ అమౌంట్ వేస్తూనే ఉన్నారు. అదేవిధంగా చాలా మంది ముందుకు వచ్చారు. అదేవిధంగా ఏడుత గ్రామం నుంచి యుగేందర్ అండ్ కలమ్మ వాళ్ళు కుమారుడు కిరణ్ కూడా మొన్న 4,000 నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది. మరి షేక్ సద్దాం అని తను కూడా హెల్ప్ చేస్తారని చెప్పాడు. ఆల్రెడీ ఆయన కూడా అమౌంట్ పంపించారు. సో కొడకండ్లో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు ముందుకొచ్చి స్పందించి మరి ఒక్క మెసేజ్ ద్వారా మరి ఇంత స్పందన రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా నాకు సమాచారం ఇచ్చినటువంటి మరి ప్రభాకర్ గారికి, గురం ప్రభాకర్ గారికి, న్యూస్ ఇండియా రిపోర్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. బికాజ్ గత వారం ఇక్కడికి వచ్చి మరి వాళ్ళ పరిస్థితి కండిషన్ తెలుసుకొని ఏ నమ్మకం లేదు అమౌంట్ వస్తుంది ఇది అది అనేది. ఎందుకంటే ఒక ఆమె మరణించగా ఆడకి కూడా 3 ఆడపిల్లలు. సో ఆ పరిస్థితిని చూసి 23 మొన్ననే కదా మళ్ళీ ఏం చేస్తారు అనుకున్నాం, కానీ మరి ఇంత త్వరగా రెస్పాండ్ అయినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మరి ముందుగా నాకు దోనం ప్రభాకర్ గారు నాకు గంట రవీందర్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఆయన చూసి మోటివ్ అయ్యి, మరి గంట రవీందర్ వావిలాల్లో ఉంటాడు, మహాత్మా హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ, ఆయన చూసి ఇంకా నేను బాగా ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. సో ఆ సార్ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.